విశాఖ తెలుగు వారి యొక్క హక్కు అని చెప్పి సుదీర్ఘకాలమైనటువంటి పోరాటం స్టీల్ కార్మిక వర్గం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి విషయం మనందరికీ తెలిసిన ఉద్యమంలో రాత్రనక పగలనక కుటుంబాలని ఏ రకంగా పోషించాలి, ప్లాంట్ ని మనం పోషించాం, పెంచాం, పూర్వ త్యాగాల్ని ఫలితాలని ఈ దేశానికి ఆంధ్రులకి అందించాలనే ఆకాంక్షతోటి అనేక మంది కవులు కళాకారులు ఈరోజు మన ముందున్నటువంటి ఆర్ నారాయణమూర్తి గారు ఏ రోజైతే ఉద్యమం ప్రారంభమైందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అతనికి ఆరోగ్యం పని లేదు. ఎందుకంటే ఆ రోజు దండకారణ్యం అనేది మొత్తం ఆయన సినిమా తీశారు. మరి భారతదేశంలో ఉన్నటువంటి 175 సహజ వనరులు ఏవైతే ఉన్నాయో ఆ సహజ వనరులన్నింటినీ కూడా కార్పొరేటీకరణకి చేయాలని చెప్పేసి అదానీ, అంబానీ ఇక ఇతర ప్రముఖులందరికీ కూడా వాళ్ళు వ్యాపారం చేసుకునే మార్గం మళ్ళా బ్రిటిష్ ప్రభుత్వం మీద ఏ రకంగా పోరాడి మనం సాధించుకున్నామో, మన సంపదని కాపాడుకున్నామో, మన పర్యావరణాన్ని కాపాడుకున్నామో ఆ పర్యావరణాన్ని కాపాడాలని చెప్పేసి ఆర్ నారాయణమూర్తి గారు కాళ్ళకి చేతులకి మోడీ గారికి కావచ్చు, వెంకయ్యనాయుడు గారికి కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, కనబడిన వాళ్ళందరికీ పాదాలకి నమస్కారం పెట్టాడు. ఎందుకు పెట్టవలసిన అవసరం వచ్చింది? ఇది సంపద ఇతర రాష్ట్రాలకి లేకపోతే ఇతర దేశాలకి సంపద కొల్లగొడితే భారతదేశంలో పర్యావరణం మంచినీరు కూడా దొరకలేని పరిస్థితి, మరొక కుటుంబాలన్నీ కూడా ఈదులో పడి వలసలు పోయినా సరే అక్కడ పనులు దొరకలేని పరిస్థితి వస్తుంది. అందుకని భారతదేశంలో ఉన్నటువంటి ఈ పర్యావరణాన్ని, సహజ వనరుల్ని కాపాడాలని చెప్పేసి ఆయన యొక్క లక్ష్యం అనేది ఆ రోజే ఉద్భవించారు. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా అదే భావంతోనే మనం అందరం కూడా వారు ఇచ్చినటువంటి ఉనికితో మనం పోరాడుతున్నాం. ఈ రోజు కార్మిక వర్గం ఎన్నికల ముందు అసెంబ్లీ ఎలక్షన్లు జరిగాయి, కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి, పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఇవన్నీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ఈ విశాఖ ఉక్కు ఉద్యమం వెనక అతను మేము ఉన్నామని చెప్పారనమాట. కానీ ఇవాళ వాళ్ళందరూ కూడా మీకు మనకి భరోసా ఇవ్వకుండా కేంద్రం ఏం చెప్తే అదే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మీకు ప్యాకేజ్ అని చెప్పారనమాట. ఆ ప్యాకేజ్ తోనే ఎవరికి లాభం అంటే ఎవరైతే వీళ్ళు ప్లాంట్ ని పెద్దలు చేయడానికి కావాల్సినటువంటి అప్పులు తీసుకొచ్చారో ఆ అప్పుల్ని, వడ్డీల్ని వాళ్ళకి తీర్చి 12,500 మంది కార్మికులు, పెర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా ఇంటికి పంపించాలని చెప్పేసి షరతులతో ఇచ్చారని చెప్పేసి అది సరైన పద్ధతి కాదని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ నివేదించామన్నమాట. నివేదించిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా ఈ రోజు కూడా వచ్చి నాయకత్వం వహించకపోతే ఈ ఫ్యాక్టరీని ఉంచాలనుకున్నారా, మూసేయాలనుకున్నారా? ఆదానికి ఇవాళ గంగవరం పోర్ట్ నుంచి ఇవాళ ఇక్కడ మెట్టలు ఆర్సీ మెట్టలు అనమాట, అది కూడా స్టీల్ ప్లాంట్ పెట్టరట. అక్కడ ఉప్మాక దగ్గర రేవుపాలెం దగ్గర పోర్ట్ ఉందన్నమాట. ఆ పోర్టుకి కావాల్సినటువంటి స్థలాన్ని సంపాదించడం కోసం అనేది పెద్ద స్టీల్ ప్లాంట్ పెడతాం, ఇక్కడేమో లక్షల మందికి ఉపాధి తీసి అక్కడ పెద్ద ప్లాంట్ పెడతామని చెప్పేసి ఒక తప్పుడు సమాచారాన్ని ఇచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం జరుగుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ లోనే ఇటువంటి అన్యాయం జరుగుతుంది అనమాట. ఈ అన్యాయాన్ని మనం ఎదుర్కోవాల్సిందే. సరే, మేము కంపెనీని పాడు చేస్తామంటే కంపెనీని ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి కాదు 40 సంవత్సరాల నుంచి మనం కాపాడుతున్నాం అన్నమాట. వీళ్ళందరూ బహిరంగంగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే పబ్లిక్ మీటింగ్ చేసి ఈ కార్మికులు ఉండబెట్టే ఈ ఫ్యాక్టరీ ఉంది, లేకపోతే ఎప్పుడో పోయేదని చెప్పేసి ప్రకటించారనమాట. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ ప్రకటించారు. ఇవాళ మీరు చేస్తున్నది ఏంటో అనేది ఒక్కసారి రివ్యూ చేసుకోండి. ఈ కార్మిక వర్గం ఇంటికి పంపిస్తే ఇవాళ ఒక్కొక్క కుటుంబానికి ఇవాళ 4,500 మంది అంటే ఒక్కొక్క ఇంట్లో తల్లి, తండ్రి, భార్య, 2 పిల్లలతో కలిపితే 6 ఉన్నారనమాట. ఈ 6 ఎవడు పోషిస్తాడు? ప్రభుత్వం పోషిస్తాడా? మిట్టలు పోషిస్తాడా? ఆదాని పోషిస్తాడా? అనేక మంది సెక్రటరీని, బాధ్యత లేని వాళ్ళందరినీ తీసుకొచ్చారనమాట. ఆ బాధ్యత లేని వాళ్ళు ఇవాళ ఒక డైరెక్టర్ వచ్చారు నిన్న. అతను వచ్చింది ఏంటంటే మన అన్నవరం తిరగడానికినా అరకు తిరగడానికి ఆయన ఎంజాయ్ చేయడానికి వచ్చేసి ఇవాళ స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గాన్ని ఏమో ఈదుల్లో పెడుతున్నారు అనమాట. దేనికోసం వచ్చారు మీరు? ఏం చదువుకున్న ఐఏఎస్ అంటే నారాయణమూర్తి గారు అర్థం చెప్తారు. ప్రజల కోసం
చదివారు, ఐఏఎస్ ప్రజల డబ్బులతో చదివారు అనమాట. వీళ్ళ ప్రజలందరినీ కూడాను వీధుల్లో పెట్టి పస్సులు పెట్టి మనల్ని నరకం చూపించాలనుకుంటే ఈ నరకాన్ని మేము అనుభవిస్తాం. ఏ నరకాన్ని వేస్తే ఈ ఫ్యాక్టరీని కాపాడుతాం. ఈ ఫ్యాక్టరీలో రేపు జరిగే 16వ తారీఖు జరిగేటువంటి సమ్మెలో 100% పర్మనెంట్ కార్మికులందరూ కూడా ఇప్పుడే సైట్ లీడర్లు అందరూ కూడా సమావేశం అయితే చెప్పారు. ఎక్కడో బయట రాష్ట్రాల నుంచి టీఎంసీ అనేది తీసుకొస్తే గతంలో 86లోని ఏ రకంగా తరిమి కొట్టారో, ఏ రకంగా కాల్పులకు సిద్ధపడ్డామో, ఏ రకంగా మనం చావడానికి సిద్ధపడ్డామో అదే మీరు కోరుకుంటే మటుకు అదే జరుగుతుంది రేపు 16 తర్వాత. పర్మనెంట్ ఎంప్లాయీస్ కూడా స్పష్టంగా మేము కూడా చేస్తాం. 2 రోజులు 3 రోజుల కంపెనీ ఉండాలనేది కోరుకుందన్నమాట. 3 రోజులు అంతకన్నా ఎక్కువ నడపగలరా మీరు? మేము అందరూ లేకపోతే నిన్న బొకారోలో ఏం జరిగింది? అక్కడ సొంతంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే మీద కేసు పెట్టారు, బీజేపీ ఎంపీ మీద కేసు పెట్టారు. అయినా సరే ప్రజల ముందు వచ్చి నిలబడి సమస్య పరిష్కారానికి అక్కడున్న నిర్వాసన న్యాయం చేయాలని చెప్పేసి నిలబడ్డారు. మరి మీరు ఎందుకు రారు? మీరు కూడా రండి, రేపు 16 తర్వాత వచ్చి సమస్య పరిష్కారం చేయడానికి కృషి చేయండి. లేదంటే 90 అప్పుడు ఏం జరిగిందో, అప్పుడు ఎంతమంది ప్రాణాలు చేయించుకున్నారో, వాళ్ళ నిర్వాసులు ఎంతమంది ఉన్నారో అందరం కూడా రోడ్లెక్కి పోరాడతామని చెప్పేసి మీ అందరి ముందు మీ ఉనికిని తీసుకొని ముందుకు వెళ్తామని చెప్పేసి మిమ్మల్ని అభ్యర్థిస్తూ నేను సెలవు తీసుకున్నాను.